నీకు ఇంకా లైట్ వెలగలేదా? నువ్వు జేబులో చేయడితే బాగా డబ్బాలో చేయట్టాడు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాస్. బావని బాసే పట్టిస్తాడు చూడు. ఇప్పుడు ఈ బాస్ ని బాక్స్ లో పెడితే బావ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. ఈ బాక్స్ యాస్టీస్ సేమ్ ప్లేస్ లో పెడితే పిల్లి పాలు తాగడానికి వచ్చినప్పుడు మూతికి మరక అంటుకుపోద్ది. కాఫీ కలుపు, పాలు లేకుండా. పాల కోసం పిల్లి రావాలి కదా. ఎక్కడికి వెళ్ళారండి? కప్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంటే 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో 6 ఫీట్ ఉన్న మనిషి ఎక్కడ పోతాడే? మొదలెట్టారా? తీసుకోండి. కాఫీ అన్న కషాయి ఇచ్చేవిటే మర్చిపోయినా. చెంచాడు కాఫీ పొడి, 2 చెంచాల పంచదార, కప్పు వాటర్ వేసా. అందులో 1 కప్పు పాలు. మీరు కలుపుకోలేరా? కలుపుకోగలం. వెళ్ళి కలుపుకోండి. స్నానానికి వెళ్ళాలి. సబ్బు, షాంపూ, సర్ఫ్ ఎట్టుకుని నీళ్ళు వేసుకోవడం మనీకు సగం సగం చేస్తుంది. అందుకే సగం బ్రెయిన్ ఉంది. ఇది కాఫీ అంటే. కాఫీ పెట్టడం కూడా రాదు. యూజ్లెస్ ఫెలో. అక్క, పిల్లి కిచెన్ లోంచి పడగదిలోకి ప్రవేశించింది. ఓవర్. 10 నిమిషాలాగి నేను ప్రవేశిస్తా. ఓవర్. ఈ లోపు నేను కవర్ చేస్తా. ఓవర్. అబ్బా చూస్తున్నా సార్, ఇప్పుడే మెయిల్ చేస్తా. ఈ కంప్యూటర్లో కాయలు లేకుండా పోయింది మనుషులకి. కష్టే ఫలి అని సామెత చెప్పారు. కానీ నువ్వు కష్టపడి ఫలంలా రాలిపోతావు నీ సౌజన్య చెప్తోంది. నువ్వైనా చెప్తావా? ఐప్యాడ్ ఇచ్చుకుని బొరమే కొట్టానంటే ఐస్ బయటకు వచ్చేస్తాయి. బయటికి పో. ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇంకోలా ట్రై చేయాలి. బా, నువ్వు ఈ కమర్షియల్ సొసైటీలో పడి కరుణని మర్చిపోయావు బా. కరుణ ఎవరు? బాగుంటుందా? కరుణ అంటే ఫిగర్ కాదు, ఫీలింగ్. సారీ కుమారి, నా లైఫ్ లోకి వచ్చాక నాకంటూ సొంత ఫీలింగ్స్ ఏం లేవు. అన్ని దానియే. కొన్ని క్యాజువల్ గా డిస్కస్ చేసుకుందాం బా. ఏంటి నీ ప్రాబ్లం? అది కాదు బా, ఇప్పుడు నీకు 4 ఇళ్ళు ఉన్నాయనుకో, అందులో ఒకటి ఎవరికైనా దానం చేయాలనుకో, చేస్తావా? అది ఇదిగో సెటర్ ఎక్కు, సూటిగా చెప్పు. చేస్తాను. గుడ్. నీ దగ్గర 4 కార్లు ఉన్నాయనుకో, అందులో 1 కార్ దానం చేయాలనుకో, చేస్తావా? చేస్తాను. వెరీ గుడ్. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, అందులో 10,000 దానం చేయాలనుకో, చేస్తావా? చేయను. ఏ? నా దగ్గర నిజంగానే 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి. సరిపోద్దా? వెళ్తానులే. ఇంకోటి వచ్చింది. ఏమండి, 10 రూపాయల చిల్లర ఉందా? నీకేమన్నా మెంటలుందా? స్నానం చేసి వచ్చి ఎవరైనా చక్కగా రెడీ అవుతారు, ఇలా సిల్లర అడుక్కోరు. పిల్లలకి బిగించిన బోల్ట్లో బొరకాయ నువ్వు. దానికి టైమింగ్ సెన్స్ లేదులే బా, ఇచ్చే. దానికి టైమింగ్ సెన్స్ లేదు, నీకు కామన్ సెన్స్ లేదు. లేదంటే ఇలా పర్మిషన్ లేకుండా బెడ్రూమ్ లోకి దూరిపోవు. ఇది బాగుంది. రాజు రాణి కొట్టుకుని మధ్యలో మంత్రిని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 10 రూపీస్. డబ్బులు ఎక్కడ ఉంటాయి? నాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు కదా. వెళ్ళి తీసుకో. అన్ని అడిగి తీసుకుంటున్నట్టు ఏదో ఒకటి. ఇది చిరంజీవి సచ్చవరా సీనుగా. పాకెట్లోకి చిరంజీవి ఎలా వచ్చాడు? చిరంజీవి నా పాకెట్లోకి ఎందుకు వస్తాడు? వచ్చాడు. యూ మీన్ నీకు బాత్రూంలో పట్టడా? చిరంజీవి అంటే ఇది. ఎలా వచ్చింది? కాఫీలోకి పాలు కలుపుకోవటానికి కిచెన్ లోకి వెళ్ళావు కదా, అప్పుడు కొట్టేశావా? ఏమైంది నీకు? ఎండలో ఉడికి రోజున ఏమన్నా పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నావు. ఇలా చెప్పరా నిన్ను? డబ్బాలో పెట్టిన డబ్బులు నువ్వే కొట్టేశావు కదా.
మరి డబ్బాలో పెట్టిన చిరంజీవి నీ పాకెట్ లోకి ఎలా వచ్చాడు? ఏమో నాకే తెలుసు. నటించదురా రే, నెక్కు నలిపి చంపేస్తా. ఆయన తొప్పేసే డబ్బులు నీకెక్కడ? ఎక్కడి అంటే ఎక్కడియో ఎవరో ఇచ్చారు. ఎవరో ఇచ్చారా? ఎంత? 30,000 పైనే ఉంటాయి. 30,000? నువ్వు గాని కొట్టేసింటే 40,000 ఉంటాయి. 40,000? ఆ డబ్బాలో దాచుకున్నా. డబ్బాలో డబ్బులు నేనే తీసిన గ్యారెంటీ ఏంటి? చిరంజీవి నీ పాకెట్ లో ఉన్నాడు కాబట్టి. ఇది నువ్వు రాసావా? కాదు, సౌజీ రాసింది. ఐడియా కూడా అందేనా? నాది కోడి మీద అంటావు కదా, నాకెక్కడి నుంచి వస్తాయి ఇలాంటి క్రిమినల్ థాట్స్? ఇంకా డబ్బులు కూడా ఆ క్రిమినల్ కొట్టేసి ఉంటది. సెల్లి చాలా మంచిది, సాక్ష్యం చూపించి మరీ ప్రూవ్ చేసింది. మొగుడు ఎటుమెంట్లోడా? నేను ప్రూవ్ చేస్తా. నువ్వు దొంగ నా కొడుకువి, నేను నిన్ను నమ్మను. సాక్ష్యం చూపిస్తా, నమ్ముతావా? నువ్వు లాయర్లో 1 సైడ్ వాదించకూడదు, జడ్జిలో 2 సైడ్స్ ఆలోచించాలి. ఎప్పుడు చూపిస్తావు? నెక్స్ట్ సీన్ లో చూపిస్తా. సౌజీకి చక్రవ్యూహం బిగిస్తా. ఆడోళ్ళు అంతేరా, రింగుల జుట్టు ఉంటే సాఫ్ట్ జుట్టు కోరుకుంటారు, సాఫ్ట్ జుట్టు ఉంటే రింగుల జుట్టు కోరుకుంటారు. మనమేమో అసలు ఏకలు ఓడిపోకుండా ఉంటే చాలు అనుకుంటాం. కరెక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి, నీ పెళ్ళం సడన్ గా సాఫ్ట్ జుట్టు కావాలంటుందా? అవును బావా. అయితే ఓ పని చేయి, దగ్గరలో నీ పెళ్ళం తరపు వాళ్ళ పెళ్లిళ్ళు గాని ఫంక్షన్లు గాని ఏమైనా ఉన్నాయా? మావిడ వాళ్ళ పిన్ని కూతురు పెళ్లి ఉన్నది బావా. సూపర్. అయితే సరిగ్గా వారం రోజుల ముందు తిన్నగా తిరుపతి వెళ్ళి నున్నగా గుండు కొట్టించుకుని వచ్చాయి. అప్పుడు పెళ్లిలో ఫోటోలు వీడియోలు తీస్తారు కదా బావా. అందుకే ఎదవ వెళ్ళమంటుంది. మీ ఆవిడ ఎంత అందంగా రెడీ అయినా నీతో ఒక్క ఫోటో కూడా తీయించుకోదు. అప్పుడు తెలుస్తుంది నీ బొచ్చు వాల్యూ. అర్థమైంది బావా. రే, 7 కొండల స్వామికి నీ కష్టాలన్నీ చెప్పి ఇబ్బంది పెట్టేకు, అసలు ఆయనకి రెస్ట్ ఉండట్లేదు. పెట్టేశాడు. పని అయిపోగానే పెట్టేస్తారే పనికి మళ్ళీ ఎదవలు. లోకం తీరంతే బా. పాకం ఉన్నంతసేపు మన వెనకాల పాకలాడతారు, పలచబడిపోతే పక్కకు పోతారు. కొటేషన్లు కొట్టాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. నీకుందా? లేదు. మరి ఎందుకే ట్రై చేస్తావు? పాకం పాకులాడ్డాన్ని ప్రాస ఒకటి మళ్ళీ మైసూర్ పాకల మొహం వేసుకుని స్వీట్ నచ్చలేదంటే పోనీ బాదుషా పప్పు గుర్తు అందుకో. సర్లే, నువ్వేంటి వర్క్ మానేసి వంటగదిలోకి వచ్చావు? నైట్ మీ అక్కకి నాకు ఫైట్ అయింది. అయితే నీకు తెలీదా, మొగుడు పెళ్ళాలకి గొడవ అయితే వంట మొగుడే చేయాలి. కూల్ చేయడానికా? కూల్ చేయడానికో ఫూల్ చేయడానికో కాదు, కోపంలో ఏ ఎలకల మందో కలిపిందనుకో మనల్ని కూలింగ్ బాక్స్లు ఇట్టేస్తారండి. నిగూఢ రహస్యం నిగ్గు తేల్చోబా. థ్యాంక్ యూ. ఇంతకెందుకు గొడవ పడ్డారు? దాని డబ్బాలో డబ్బులు దొబ్బేసరి నా మీద పడి దబీమని బాధేసిందే. ఛా, నాకు బాధేస్తుంది బా. కొట్టినందుకు కూడా నాకు కోపం రాలేదు. దాని డబ్బాలో డబ్బులు కొట్టేసానన్నా చూడు, అందుకు నాకు కోపం వస్తుంది. అందుకని నువ్వు కానీ ఎలకల మందు కలిపెత్తావేంటి? లేదు, చేవల మందు కలుపుతా. నా కర్రీ సపరేట్ చేసి మిగిలిన దాంట్లో కలుపుకోబా. అసలు కలపాల్సిందే నీ కోసమే, డబ్బులు దబ్బేసి నన్ను ఇరికిస్తావా? ఏంటి బా ఏదో ఆలోచిస్తున్నావు? చేవల మందు తర్వాత కలుపుతా, ముందు ఉప్పు కలుపుతా. అసలు డబ్బులు ఎవరు కొట్టేసి ఉంటారంట? మనీ మ్యాటర్స్ లోకి మన ఇన్వాల్వ్ చేయకు బా, వంట బాగా చేయి. నిన్ను పట్టించాలంటే నేను గేమ్ స్టార్ట్ చేయాల్సింది. గేమ్ స్టార్ట్స్. విచారంగా కూర్చున్నారేంటండి? సీరియల్లో హీరోయిన్కి ఏమైనా గుండె జబ్బు వచ్చిందా? కుళ్ళు జోకులేసావంటే నీ గుండె పీకి మైదా పిండిలో పెట్టి బజ్జీలేసేస్తా. యాదవా. బాధగా కూర్చున్నారు కదా అని అడిగానులేండి. డబ్బులు కొట్టేశారా అంజీ? ఏ బ్యాంకులో? బ్యాంకులో కదరా, బ్యాంకులో కొట్టేస్తే నేనెందుకు ఎడతారా? నా డబ్బాలో డబ్బులు కొట్టేశారు. కొట్టేయడంలోను అయ్యగారితో కొట్టించుకోవడంలోను మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తారండి. నేను ఊడ్చే కదా, మీరెందుకు? ఊడ్చడానికి కాదురా, అరే యాదవా, నా డబ్బులు కొట్టేస్తే నేనెందుకు కొట్టించుకుంటారా? ఎవరు కొట్టేశారు?
అది అర్థం కాకి కదరా నెత్తి మీద చేతులు ఎట్టుకొని నీరసంగా కూర్చుంది. బావ కొట్టేశాడని సెల్లి అంటుంది, సెల్లి కొట్టేసిందని మొగుడు అంటున్నాడు. మధ్యలో నా డబ్బా ఖాళీ అయిపోయింది. ఏంటి అమ్మాయి గారు మీరెవరు? రాజకుమారి కాదు, రాజకుమారి. ప్రిన్సెస్ ప్రిన్సెస్ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటారా అండి? సాధించాలి, శోధించాలి, అవసరమైతే యుద్ధం చెయ్యాలి. సైనికుడు అయినా సాహసాన్ని గుర్తు చేసావురా. శభాష్. కానీ నాది కోడి మెదడు అంటాడ్రా మా ఆయన. కనిపెట్టి తెలివిందంటావా? ఏం చెప్పాలి? కోడిలో అన్ని పార్ట్స్ తింటారు, మెదడు తింటారా? తినరు. ఎందుకు? ఎందుకు? కోడి మెదడు చాలా డేంజర్ కాబట్టి. అలాగే మీ మెదడు కూడా చాలా డేంజర్. అది అయ్యగారి ఉద్దేశం. అయితే ఈ డేంజరస్ మెదడుతోనే దొంగ దొరికేలా చేస్తా. వాళ్ళు వీళ్ళు కనిపెట్టడం కాదు, నేనే కనిపెడతా. అది అమ్మాయి గారంటే. థ్యాంక్స్ రాంజీ, నన్ను మోటివేట్ చేసి రెచ్చగొట్టినందుకు. నీకెప్పుడైనా సాయం కావాలంటే అడుగు. ఓ 2000 ఉంటే ఇవ్వండి. నేను అడగమన్నా గాని చేస్తానన్నానా? ఆహా. ఇప్పుడు రాజకుమారి గేమ్ స్టార్ట్. అమ్మని అక్క నా మీదే అనుమానం పడుతోంది. తిప్పి తిప్పి నా తలకి చుట్టుకునేలా ఉంది. బావ రంగంలోకి దిగాడంటే ఏదో ఒకటి చేసి నన్ను ఇరికించేస్తాడు. లాభం లేదు, మనం కూడా మన బ్రెయిన్ వాడాలి. సో సౌజీ గేమ్ స్టార్ట్.